30 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు మ్యారేజ్ అయ్యి. సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏం అనుకోరంటండి, నేను అడిగినా ఏం ఫీల్ అవ్వరంట ఆయన. ఏం లేదు సార్, పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది కదా, మరి 30 సంవత్సరాల్లో ఇంటి దగ్గర మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా కానీ కొట్టారా అండి? చప్పట్లు కొట్టి ఇంకా కొట్టలేదంటే అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇలాంటి విన్నప్పుడు. మేడం మీరు చెప్పండి, సార్ గారు మీ మీద ఎప్పుడైనా కానీ కోప్పడ్డారా? కోపం లేదంటండి, ఇది మాత్రం అబద్ధమేనండి, అందరూ వినాలి, ఇది మాత్రం అబద్ధమే. సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చైర్లో కూర్చో రాలేదు, వచ్చారా? వాళ్ళకి తెలుసు మేడం గారు ఇంటి దగ్గర సార్ గారిని కొట్టారో లేదనే విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అండి. ఒకసారి మరి 30 సంవత్సరాల తర్వాత వీళ్ళనే ముందుగా బెస్ట్ కపుల్ గా ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటారా? వీళ్ళకు చక్కటి అవకాశం వచ్చింది. అవకాశం ఏంటంటే మీరు అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీ అందరి ముందు 30 సంవత్సరాల తర్వాత ఈ బెస్ట్ కపుల్ కు చక్కటి అవకాశం వచ్చింది. అవకాశం ఏంటంటే మీ అందరి ముందు అటు ఆకాశం కాదు ఇటు భూమి కాదు మధ్య వాటర్ లో ఉన్నాం. 3 పుణ్య నదులు కలుస్తున్నటువంటి ఈ అఖండ గౌతమి గోదావరిలో ఈ బెస్ట్ కపుల్ మనందరి కోసం ఇక్కడ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే ఏమీ చేయట్లేదండి, కంగారు పడకండి. నిజంగా చెప్పాలంటే ఇది 100కో 1 ఒకరికి వస్తుంది. అలాంటి చక్కటి అవకాశం ఈరోజు ఈ సార్ గారికి వచ్చిందండి. అవకాశం ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత మరొకసారి మనందరి కోసం పెళ్లి చేసుకోబోతున్నారండి. చప్పట్లు కొట్టాడు అందరు కూడా. పెళ్లి చేసుకోబోతున్నారు మరొకసారి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి అవకాశం రాదు సార్. ఇది 3 పుణ్య నదులు కలుస్తున్నటువంటి అఖండ గౌతమి గోదావరి. మరి ఎవరి దగ్గరైనా టవల్ ఉన్నట్టయితే ఇవ్వాలండి, ఎవరి దగ్గరైనా స్టవ్లు ఉన్నట్టయితే ఇవ్వాలి. ఓకే, అదంతా కూడా రాను. మా దగ్గర ఒకటి ఉంది, ఇమ్మంటే ఇస్తా ఉంటే 3 రోజులు అవుతుందండి ఒతక్క, అందుకే ఇవ్వట్లే. ఓకే, ఆ పక్కనే ఉన్నటువంటి సార్ గారిని ఒకసారి పిలువు. సార్ మీరు ఒకసారి అది పట్టుకొని ఫ్రెండ్స్ సార్ సార్ జస్ట్ మామూలుగా వచ్చి వెళ్ళిపోతారు కదా. రారా రజా, బంగారజా, ఐ లవ్ యూ. ఏం లేదు, జస్ట్ పేరు చెప్పేసి వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టండి అందరు కూడా, ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఏం లేదు సార్, జస్ట్ మామూలుగా. ఎందుకు సార్ భయపడుతున్నారు? యూత్ భయపడకూడదండి. మనం నేను యూత్ కదా, మీరు కదా. ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, పేరు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ గారిని ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే ఏం లేదండి, 30 సంవత్సరాల తర్వాత జరగబెట్టేటువంటి పెళ్లికి సార్ గారే పెళ్లి పెద్దల గారికి చాలా వేస్తున్నాం. అది 100 కాదు, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా చప్పట్లు. వాటి తిరిగి వెరీ గుడ్. ఓకే, అది ఒకసారి పైకి పంపించమ్మా. వచ్చాయి వెరీ గుడ్. కొన్ని ఇచ్చాయి పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతురు గారికి కొన్ని ఇచ్చాయి, పెళ్లి పెద్దలకు కొన్ని ఇచ్చాయి. ఓకే, పెళ్ళైన వారందరూ కూడా కొన్ని అక్షంతలు తీసుకోండి. మేము ఏమన్నప్పుడు మాత్రం వేయండి. ఓన్లీ ఇచ్చాను పెద్దవాళ్ళకి ఇచ్చే తీసుకుని, పెళ్ళైన వారు మాత్రమే తీసుకోండి. మేము ఏమన్నప్పుడు మాత్రం వేయండి, అంతవరకు తినకుండా కూర్చోండి. అదనమాట, కొన్ని ఇచ్చారు. చూద్దాం మరి 30 సంవత్సరాల తర్వాత మరొకసారి బెస్ట్ కపుల్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అంతే సార్, దానికోసమే పిలిచాను నేను. టవల్ ఇస్తే ఒకసారి కూర్చోండి, మళ్ళీ మాట్లాడదాం తర్వాత. అది నేను ఏమన్నప్పుడు ఏంటి సార్, తినొద్దని చెప్పాను కదా. చూద్దాం బాబు, వెనక వరకు ఇకమ్మా, ఎదురుండేది మనమే. చూద్దాం మరి 30 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడ నుంచి వచ్చేటువంటి మనందరి ముందు మరొకసారి బెస్ట్ కపుల్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. రే ఎక్కడికి వెళ్ళిపోయారా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, అక్కడికి రావు. 140 రూపాయల కాడికి ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి ఖాళీగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొడితే మ్యారేజ్ స్టార్ట్ అవుతుందండి. ఖాళీగా ఉన్నవారు. థ్యాంక్ యూ. రెడీ, ఆడియో ఆన్, అటు పెట్టు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం సాగుతుంది స్వర్ణ జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు
పెట్టినా తాళి బొట్టు మెడలు కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడలు కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు పెట్టినా మనసు మనసు పదపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరామ చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇదా రాజుకుంది సప్తజీవితం అడుగడుగున పలు పలుకులు చేసుకో తడబడితే పొరబడితే తప్పిదిద్దుకో అడుగడుగున తొలి పలుకులు చేసుకో తడబడితే పొరబడితే తప్పిదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనకి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరు కూడా. పెళ్ళికొడుకు గారు కూర్చోండి. పెళ్లి పెద్ద గారు రండి, అసలు మీతో ఉంది రండి. ఓకే సార్, మ్యారేజ్ ఎన్ని దగ్గరగా జరిగింది ఏంటి? ఓకే పెళ్లి పెద్ద గారు రారా? అంతే అంటారా? అంటే మీరు నా మీద అలిగారండి మీరు. ఓకే సార్ చెప్పండి, 30 సంవత్సరాల తర్వాత ఎలా జరిగింది మ్యారేజ్? సార్ గారు ఒక్క మాటలు ఎందుకు తీసేస్తారంటే సార్ గారు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అనేది ఏంటో నేను చెప్తాను మేడం. 30 సంవత్సరాల తర్వాత మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది అంటే సార్ గారు ఫీల్ అయితే మీకు ఇంకా అర్థం కాలేదండి. మ్యారేజ్ కానీ అందరికి నచ్చితే ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి అందరు కూడా. థ్యాంక్ యూ. సార్ గారు ఫీల్ అయ్యేది ఏం లేదురా, నేను 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాను, అప్పుడు ఎలా పెళ్లి కూతుర్ని ఈవిడనే పెట్టి చేశారు, ఇప్పుడు కూడా ఈవిడేనా అని సార్ గారు ఫీల్ అవుతున్నారండి. అంటే సార్ గారు ఫీల్ అయ్యేది పెళ్లి కూతురు మారలేదండి అండి. ఓకే థ్యాంక్ యూ సార్, హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ మేడం. వెళ్ళి కూర్చోండి.